హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమన్నా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 12/11/2024 మంగళవారం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 7:52 వరకు నడుస్తుంది. సో 7:53 నుంచి ఉత్తరభద్ర నక్షత్రం నడుస్తుంది. అర్ధ నక్షత్రాలు. సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 12వ తారీఖు 11వ నెల 2024 మంగళవారం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 7:52 వరకు నడుస్తుంది. సో 7:53 నుండి ఉత్తరభద్ర నక్షత్రం నడుస్తుంది. అర్ధ నక్షత్రాలు. సో అలాగే శుక్లపక్షం నడుస్తుంది. ఈరోజు పూర్వభద్ర నక్షత్రంలో అలాగే ఉత్తరభద్ర నక్షత్రంలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్ చూద్దాం. ముందుగా పూర్వభద్ర నక్షత్రంలో విన్నయ్య కలర్ చూసినట్లయితే కోడి. విన్నయ్య కలర్ చూసినట్లయితే కోడి. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ్య కలర్ చూసినట్లయితే నెమలి, పచ్చకాకి. లాసయ్య కలర్ చూసినట్లయితే నెమలి, పచ్చకాకి. సో ఫ్రెండ్స్, పూర్వభద్ర నక్షత్రంలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రం ఉదయం 7:52 వరకు నడుస్తుంది. సో 7:53 నుండి ఉత్తరభద్ర నక్షత్రం నడుస్తుంది. సో ఉత్తరభద్రలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్ చూసినట్లయితే, ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, పింగళ, డేగ. విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, పింగళ, డేగ. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ్య కలర్ చూసినట్లయితే కోడి, కాకి, నెమలి, కాకి. సో ఫ్రెండ్స్, లాసయ్య కలర్ చూసినట్లయితే కోడి, కాకి, నెమలి, కాకి. సో ఫ్రెండ్స్, లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఉత్తరభద్ర నక్షత్రంలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకు రోజుకు వచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ గమనం, నెమలి లాస్ ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాల మీద, నెమలి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర,
కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జామ్లో ముసుగు రంగు గించుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ, నెమలి పింగళాలు కానీ, నెమలి డేగలు కానీ మనం ఈ జామ్లో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు పింగళాలు కానీ, నెమలి పింగళాలు కానీ, నెమలి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, కోడి నిద్ర ఈ విధంగా ఉంది కాబట్టి కోడి కాకుల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ, నెమలలు కానీ, నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు డేగలు కానీ, నెమలలు కానీ, నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు ఉంది కాబట్టి పింగళాల మీద, కాకి పింగళాల మీద, కోడి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ, కాకి నెమలలు కానీ, కోడి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు నెమలలు కానీ, కాకి నెమలలు కానీ, కోడి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద, పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ,
కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర డ్యాగులాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద, డ్యాగల మీద, నెమల డ్యాగల మీద మనం ఈ జాములో ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు. సో 5వ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. నక్షత్రాలు కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి.